మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలుకు సంబంధించి దాదాపుగా 10 కోట్ల రూపాయల అవినీతి, 10 కోట్ల రూపాయల స్కామ్ వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి తెరదీసినాడు. స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఇన్ఛార్జి కూడా దీని మీద ఆధారాలు సహా మాట్లాడినారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే. రాజుపాలెం మండలం, ప్రొద్దుటూరు మండలానికి సంబంధించిన చాలామంది రైతులు కూడా బాహాటంగా ఈ అవినీతి భాగోతాన్ని, వారికి జరుగుతున్న అన్యాయాన్ని పదే పదే వారి గ్రామాల్లో చర్చించుకుంటారని చెప్తున్నారు. ఈ సీజన్లో రాజుపాలెం మండలంలో శనగ పండిస్తారు. ఒక్క రాజుపాలెం మండలంలోనే 14,000 నుంచి 15,000 ఎకరాలు శనగను సాగు చేసినారు. ప్రొద్దుటూరు మండలానికి 5,000 ఎకరాలు సాగు చేసినారు. అంటే దాదాపుగా ఈ నియోజకవర్గంలో 20,000 ఎకరాలు శనగను పండించినారు. వీళ్ళందరూ మాకు పదే చెప్తా ఉన్నారు. నాకు మనం స్పందించాల్సిన అవసరం ఉంది, గట్టిగా దీని మీద పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందన్నా. రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీ ఎక్కువైపోయింది. అధికారులకు హెచ్చరిక చేస్తూ ఉన్నా, జిల్లాకు సంబంధించిన అధికారులకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నా. నేటి నుంచి మీరు జాగ్రత్త వహించకపోతే, మార్కెట్ యార్డ్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టకపోతే మార్కెట్ యార్డ్లోకి రేపటి నుంచి మేము రావాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా అక్కడికి వస్తుంది, ఉద్యమిస్తుంది. మళ్ళీ మీరు పోలీసులు పంపించి మమ్మల్ని అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ బెదిరే వాళ్ళు, అదిరే వాళ్ళు ఎవ్వరూ లేరు. మేము బాగా చెప్తున్నాం. ప్రజలకు అన్యాయం జరిగితేనే గట్టిగా స్పందిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా. మరీ రైతులకు అన్యాయం జరిగితే ఎందాక కాదు, ఆ పదం సరిపోదు. రైతుల కోసం మేము చేసే పోరాటం అయితే శాశ్వతంగా మమ్మల్ని సంవత్సరాల తరబడి జైల్లో పెట్టినా కూడా రైతుల కోసం అయితే నిలబడతాం. అధికారులకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చర్యలు తీసుకోండి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని మార్కెట్ యార్డ్లో జరుగుతుండే 10 కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించి, అవినీతి భాగవతానికి సంబంధించి రైతులు జరుగుతున్న అన్యాయ విషయంలో మీరు స్పందించండి. ఈ అవినీతిని అరికట్టండి. ఎంత అన్యాయం అండి! మనందరికి బువ్వ పెట్టే రైతన్న నోట్లో మట్టి కొడతారా మీరు? పురుగులు పడతాయి మీకు. 100 కేజీల బస్తాకు వచ్చేసి 5,875 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుంది. 100 మూటల వరకు వెంకట సుబ్బారెడ్డి రైతు మార్కెట్ యార్డుకు తీసుకొని పోతే గన ప్రభుత్వము 5,875 రూపాయల చొప్పున కింటాకు ఆయన 100 మూటలకు డబ్బులు ఇవ్వాలి. ఇది ప్రొసీజర్. దీనికి ₹1 కూడా లంచం తీసుకోకూడదు. అడుండే దళారులు ఎవరు? ప్రభుత్వానికి ఇటు రైతులకు మధ్యలో కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఆ దళారులు ఎవరు? సుధాకర్ అంట, రసూలు అంట. ఎవరు సుధాకర్, రసూలు? పొద్దున లేచడానికి వరదరాయుడికి భజన చేసే మనుషులు. ఫ్లెక్సీలో చూసినా నీకు రసూలే కనపచ్చాడు, ఏడ చూసినా రసూలే కనపచ్చాడు. రామునికి హనుమంతుడు భక్తుడు ఉన్నట్టు ఆయన భక్తుడు ఉన్నాడు. మీ మనిషి కాదా వరదరాజరెడ్డి? ఆయనకు కాదా మీరు ఇప్పించింది ఈ కాంట్రాక్టు? ₹1 లంచం తీసుకోకూడదు. వెంకట సుబ్బారెడ్డి అనే రైతు ట్రాక్టర్లో తీసుకొని వస్తే కొనుగోలు చేయాల. ఈ వెంకట సుబ్బారెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోకి వచ్చి ₹200 ఎంత? ₹200 కింటాకు లంచం ఇస్తే ఈయన క్యూలో నుంచి ముందుకు పోతుంది బండి కొనుగోలు చేయడానికి. ఈ వెంకట సుబ్బారెడ్డి అనే రైతు కన్నా కింటాకు ₹200 లంచం ఇవ్వకపోతే వారమైనా 10 రోజులైనా నువ్వు మార్కెట్ యార్డ్లోనే కూలబడి చావాలా. ఈ శనిగలంతే, నువ్వంతే. వాడు బంగపోతానే కానీ తీసుకోరు. ఎవరు తీసుకుంటారు? 3 తీసుకుంటారు. ₹200 లంచం ఇచ్చిన వాడిని తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన వాడిని లంచం తీసుకొని వాడిని కూడా లంచం తీసుకొని ఇస్తారు. వీళ్ళిద్దరికంటే అధిక ప్రాధాన్యత ఎవరు తెలిసినా 3వాడు. గోడౌన్లలో పాత స్టాకు కొని పెట్టుకున్నారు చూడు వ్యాపారస్తులు. పాత స్టాక్, ఇప్పుడు పండిన శనగలు కాదు, గతంలో పండిన శనగలు గోడౌన్లో స్టాకు పెట్టుకున్న వ్యాపారస్తుల యొక్క శనగలు ఇప్పుడు పండించినట్టు మార్కెట్ యార్డుకు వస్తే వాటిని కొంటారు. ఆ వ్యాపారస్తులు ఎవరు? మీరే. వ్యాపారస్తులుగా ఉండబడిన తెలుగుదేశం పార్టీ నాయకులు రైతుల అవతారం ఎత్తుతారు. ఇక్కడ దళారులు ఎవరు? మీరే. తెలుగుదేశం పార్టీ నాయకులు దళారుల అవతారం ఎత్తారు.
ప్రభుత్వం నుంచి 8,000 రూపాయలు ఇచ్చేది ఎవరు? మీరే అవతారం ఎత్తారు. ప్రభుత్వం మీరే, దళారులు మీరే, రైతులు మీరే, వ్యాపారులు మీరే. దశావతారాలు కదరా స్వామి మీరు. కమలాసన్ గోడౌన్ నుంచి వచ్చిన పాత స్టాకు కొంటారా? అంటే ఒక 50 కేజీల బస్తా మీద 3 కేజీలు కొడుతున్నారు, 100 కేజీల మీద 6 కేజీలు కొడుతున్నారు. 100 కేజీల మీద 6 కేజీలు అంటే గన ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర ₹58.75 కేజీ. 6 కేజీలు ఇంటూ 60 రూపాయలు, 360 రూపాయలు కొడుతున్నారు. 360 రూపాయలు ప్లస్ 200 రూపాయలు, 560 రూపాయలు. ఒక్క 100 కేజీల బస్తా మీద 560 రూపాయలు కొడితే ఒక బలరామరెడ్డి అనే రైతు 100 మూటలు తీసుకొని పోతే 10 ఎకరాలు, 100 మూటలు ఇంటూ 560 ఎంత? 5,056,000 నష్టం వస్తుంది. బలరామరెడ్డికి చెందాల్సినటువంటి 56,000 రూపాయలు మీరు లంచం తీసుకుంటే ఏమిరా ఈ అన్యాయం? నేను చెప్పేది అబద్ధమా? రైతులు ఇది మీరు చేస్తా అంటే స్పష్టమైనటువంటి మోసం. ఎన్ని ఎకరాలు పండించినారు రాజుపాలెం ప్రొద్దుటూరు అంటే, ప్రొద్దుటూరు మండలంలో 5,000 ఎకరాలు పండించినారు. బొల్లవరం కానీ, చౌడూరు కానీ, కాకరేనపల్లె కానీ ఇవి. రాజుపాలెం మండలం అయితే తీర్మానంగా 15,000 ఎకరాలు పండించినారు. పొట్టిపాడు, చిన్నచెట్టుపల్లె, టంగుటూరు, గాజగూడూరు, కూలూరు, కుర్రపాడు ఇవన్నీ శనగ పండించినారు. దేవుని దేవల్ల ఈసారి ఎకరాకు 14 మూటలు కూడా పండినాయి. 14, 13 పండినాయి. ఎప్పుడు పండలే. మరి 20,000 ఎకరాలకు సరాసరి 12 మూటలు వేసుకుంటే, ఎకరాకు 12 మూటలు వేసుకుంటే 20,000 ఎకరాలు పండించినారు. మేమంతా లెక్కాచారాలతోనే మాట్లాడుతున్నాం, ఉజ్జాయింపుగా మాట్లాడలే. రికార్డు వ్యవసాయ అధికారుల ద్వారా అన్ని తీసుకునే మాట్లాడుతున్నాం. 2,40,000 మూటలు వీళ్ళు పండించినది. 2,40,000 మూటలు. 2,40,000 మూటలు ఇంటూ 560 రూపాయలు. 560 అంటే దాదాపుగా 13 కోట్ల రూపాయల అవినీతి. ఇంకా నేను తిక్కనా కొడుకుని 10 కోట్లే చెప్పినా. 2,40,000 ఇంటూ 560 రూపాయలు కొట్టండి రైతులారా, ఎవరైనా సరే. ఎంత వస్తుంది? 2,40,000 మూటలు ఇంటూ 560 రూపాయలు, మూటకి 500 రూపాయలు చొప్పున 13,44,00,000 రూపాయలు రైతులకు చెందాల్సిన డబ్బును వరదరాజిరెడ్డి కుమారుడు భోంచేస్తున్నారు. వీళ్ళు రైతు బిడ్డలు. మాకు వ్యవసాయం తెలియదు, వరదాడికి వ్యవసాయం తెలుసు. ఇంతకుముందు కామెంట్ చేసినాడు. ఎప్పుడో తెలియక వ్యవసాయం తెలియని రాచమల్లు రైతుల పక్షాన నిలబడి ట్రాక్టర్లు పంచినాడు. వ్యవసాయం తెలియని రాచమల్లు గొర్రు గొట్టిగా పనిముట్లు పంచినాడు. వ్యవసాయం తెలిసిన వరదరాజిరెడ్డి కుమారుడు భోంచేస్తున్నాడు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.